చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం, ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకోసం తాత్కాలిక సినిమాలు చేయటం, ఇది ప్రభుత్వ యంత్రాంగపు అలవాటు. అధికారులది అంతే, ప్రభుత్వాల తీరు అంతే. అప్పుడెప్పుడో జరిగినటువంటి బస్సు ప్రమాదం సందర్భంలో ప్రైవేట్ ట్రావెల్స్ అప్పుడు ఇక రచ్చరచ్చ చేశారు. ఒక వారం 10 నెల రోజుల పాటు మీడియా హైపు, ఆ మీడియాతో పాటుగా అధికారులు కూడా దారిని వెళ్ళే బస్సులన్నింటినీ ఆపడం, చెక్ చేయడం ఇదంతా. ఇప్పుడు సేమ్ కర్నూలు దగ్గర వచ్చేటప్పటికి ప్రమాదం తర్వాత అర్జెంటుగా వెళ్తే ఆ కావేరీ ట్రావెల్స్ వాళ్ళు కనిపించకుండా పోయారంటే వాళ్ళ ఆఫీసులన్నీ మూసేసి జంపట. అదే సందర్భంలో ఆ బస్సు తేడాలన్నీ కనిపించినాయి. ఇప్పుడు అన్ని బస్సులు తీస్తుంటే ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క వ్యవహారం. ఒక బస్సులో ఇది ఎమర్జెన్సీ, ప్రతి బస్సులో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూడా స్లీపర్లు వేసేసారు. అంటే అక్కడ కూడా పడుకోవడానికి ఒకటి ఏర్పాటు చేసేసారు. అది ఒకవైపు నడుస్తుంది. రెండో వైపున ఆ అద్దాలు ఏమన్నా తేడా వస్తే పగలగొట్టడానికి కావాల్సినటువంటి సుత్తులు ఉంటాయి సపరేట్, అవి ఎక్కడా లేవు. అట్లాగే అగ్ని ప్రమాదం జరిగితే చల్లార్చడానికి ఉద్దేశించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు ఎక్కడా లేవు, కాలం చెల్లినవి ఉన్నాయి. ఇంకోటి అసలు ఏ డ్రైవర్కి తెలుసు? ఇప్పుడు ఈ డ్రైవర్ ఏం చేశాడు, మంటలు రాగానే పారిపోయాడు. అదే అతను దిగి దూకగలిగినప్పుడు, ఫ్రంటే వచ్చిన మంటలు కదా అది, మిగతా వాళ్ళందరూ నిద్రలేపి దిగండి అంటే అయిపోతుంది కదా. ఎందుకు చేయలేకపోయాడు అంటే డ్రైవర్లకి క్రైసిస్ మేనేజ్మెంట్ అవగాహన లేదు, అనుభవం లేదు. సదరు సంస్థలు ఇవ్వడం వాళ్ళకేంటి 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు ఇస్తారు ఒక ట్రిప్కి. వాళ్ళు ఏంటి ఇట్లాగా దీన్ని మళ్ళీ ట్రైనింగ్ అవుదాం, మనం ప్రిపేర్ అవుదాం అంటే ఈ బస్సులు ఏమన్నా ఇచ్చి ప్రయోగాలకు ఒప్పుకుంటారు? వాళ్ళు ఒప్పుకోరు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వాళ్ళందరికీ, డ్రైవర్లందరికీ కూడా కంపల్సరీ ఒక ఐడి కార్డు, దానికి వాళ్ళకు ఒక పిఎఫ్ సిస్టము, వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ సిస్టమ్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఒక సిస్టంలోకి తీసుకొచ్చి కంపల్సరీగా ఆర్టీఏ పర్యవేక్షణలో ఉండేటట్టు చేసి వాళ్ళకి ఈ పునశ్చరణ తరగతులు లాంటివి, ఇప్పుడు ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లను కొనుక్కోవడానికి తగినటువంటి విధంగా మోటివేట్ చేసి ఇట్లాంటిది ఎవడన్నా చేసేవాడు ఉన్నాడా? ఎవ్వడూ లేడు. ఎందుకు? ఇందులో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడిపేవాళ్ళు రాజకీయ నాయకులన్నా అయి ఉంటారు, లేకపోతే రవాణా శాఖ అధికారులన్నా అయి ఉంటారు, లేదా ఆర్టీసీలో గతంలో పనిచేసినటువంటి యూనియన్ల నాయకులన్నా అయి ఉంటారు. అంతా వాళ్ళే. కాబట్టి మన అదృష్టము మన దురదృష్టం ఏంటంటే మంచి బస్సులు ఆర్టీసీతో పోల్చుకుంటే బెటర్ బస్సులని సంతోషపడాలా, ఆర్టీసీ వాడు ప్రొవైడ్ చేయకపోతున్నందుకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నందుకు అని సంతోషపడాలా, మిగతా వాటితో పోల్చుకుంటే పడుకుని రావడానికి బెటర్గా ఉందిలే అనేసి చూసుకోవాలా అంటే ఎవరి లెక్క వాళ్ళది. ప్రస్తుతానికైతే మాత్రం అసలు బేభత్సంగా ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళకి నరకం, రాబోయే 4-5 రోజుల పాటు ట్రావెల్ చేసే వాళ్ళందరికీ నరకమే.